గాలి కొట్టుచూ ఉన్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఓడ మీద ప్రయాణము లేక ఆ యొక్క పడవ మీద ప్రయాణం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఆ యొక్క గాలి, ఎదురుగాలి, ఒకవైపున ఎదురు వెళ్ళలేని ఈ యొక్క పడవలు అటు ఇటు మునిగిపోతూ, నీరు గనక ఆ యొక్క పడవ లోపలికి వస్తే మునిగిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడు ఎన్నో నెలలు ప్రయాణం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఓడ సామాగ్రి పడవేశారు. ఓడ సామాగ్రిలో ఏమున్నాయి? వారికి తినే సామాను, కొన్ని బట్టలు, దుప్పటి లాంటివి. మరి వారు ఏం పెట్టుకున్నారో అవి ఉన్నాయి. అవి కూడా లేకుండా చలిగాలిలో ఉండాలి. అన్నీ పడేశారు బరువుగా ఉందని. కొన్ని దినములు సూర్యుడైనా నక్షత్రములైనా కనబడలేదు. కటిక చీకటి. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. ఆ విధమైన బహుభయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వారు బహుకాలం భోజనము లేదు, ఆకలితో ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట వినండి. క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసింది, కానీ ఇప్పుడు హాని నష్టమును ఇంత నష్టం కలగకపోను. క్రేతు నుంచి బయలుదేరం, అయినా ఇప్పుడు ధైర్యం తెచ్చుకోరుడి అని వేడుకొని, ఓడకే గాని మీలో ఎవరికి ప్రాణము హాని కలగకూడదు అని బతులాడుకుంటూ ఉన్నాడు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను? ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకు. హల్లెలూయా. రాత్రి అంతమంది ప్రయాణంలో ఉన్న వారందరి కొరకు చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఆ ప్రార్థనకు జవాబుగా ఆ ప్రభువు గొప్ప దర్శనమిచ్చాడు దూత ద్వారా. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే అన్ని సరుకులు పోగొట్టేసుకున్నారు. ఆకలి బాధలు, అటు చూస్తే తినడానికి తిండి లేని పరిస్థితి. కానీ సౌలా భయపడవద్దు అన్న గొప్ప దర్శనము దూత చెప్పిన మాటకు ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు దేవుని ఎదుట, కైసరు ఎదుట నిలబడి సాక్షిగా బ్రతకాలి. కాబట్టి నీవు ఇంకా ఎదురు వెళ్ళాలి అని దూత బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుచు ఉన్నాడు. ఎంత మాట అండి! అనుగ్రహించుచున్నాడు అనగా ప్రభువు నీకు